Hello everyone, welcome to my channel Learn Get Easy. Audio Jungle. Audio Jungle. ఇంట్రడక్షన్ నిన్ననే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మీకు తెలుసు బీటెక్ స్టూడెంట్స్కి గేట్ ఒక చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. కానీ ఏదైనా కోర్స్ తీసుకుందాం అనుకుంటే ప్రైజెస్ ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనం బేర్ చేసి తీసుకున్నా వాడు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తాడు, మనకు ఒక ముక్క ఎక్కదు. సో మన కోసమే నేను గేట్ కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ఇంకా తెలుగులో చెప్తున్నా. మీరు కానీ గేట్ గురించి సీరియస్గా ఉంటే ఈ ఛానల్లో వచ్చే ఒక్క వీడియోని కూడా మిస్ కావద్దు. ఓకే, మనం గేట్ సిలబస్ చూసుకున్నట్టయితే అన్ని బ్రాంచెస్కి కామన్గా యాప్టిట్యూడ్ ప్లస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. మిగతాదంతా టెక్నికల్ కోర్ మీద ఉంటాయి. సో ఈ సిలబస్లు వెయిటేజ్లు ఇవన్నీ మీరు చాలా సార్లు చూసే ఉంటారు. దానికోసం నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. ఈరోజు మనం డీల్ చేయబోతున్న సబ్జెక్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్లో మెయిన్లీ 4 చాప్టర్స్ ఉంటాయి. 4 చాప్టర్స్ ఏమేంటి అంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అనలైటికల్ యాప్టిట్యూడ్, స్పేషల్ యాప్టిట్యూడ్, వర్బల్ యాప్టిట్యూడ్. ఫస్ట్ మనం డీల్ చేయబోతున్న చాప్టర్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అండర్స్టూడ్, అనలైజ్ అండ్ సాల్వ్ ద న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ని యూజ్ చేసుకుని మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని అండర్స్టూడ్ చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, అట్ ఎ టైం సాల్వ్ చేయాలి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మనకి దట్ కైండ్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తాయి. In quantitative aptitude, we firstly discuss about the topic calendars. It is the major and important topic in quantitative aptitude. The topic is calendars. ఇక్కడ క్యాలెండర్స్ అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇస్ నథింగ్ బట్ సోలార్ క్యాలెండర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, when we discussing the topic calendars, we firstly clear about these 4 questions. ఈ 4 క్వశ్చన్స్కి మనం ఫస్ట్ క్లియర్గా ఉంటే క్యాలెండర్స్ అనే టాపిక్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలేంటి 4 క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్. క్యాలెండర్ యొక్క యూజ్ ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 30 days. హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 30 days. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్. విచ్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏడి అండ్ బీసీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏడి అండ్ బీసీ. లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్. క్యాలెండర్ యొక్క యూజ్ ఏంటి అసలు. క్యాలెండర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. హాలిడేస్ చెక్ చేసుకోవడానికా, లేక ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుకోవడానికా. దానికి కూడా యూజ్ అవుతుంది. ద మెయిన్ యూజ్ ఆఫ్ క్యాలెండర్ ఈజ్ వెన్ యూ నో ఏ పర్టికులర్ డేట్, then by use of calendar you know that particular date falls on which weekday. Understood? The use of calendar is when you know any particular date, by using calendar you can know that particular date falls on which weekday. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా బర్త్డే అక్టోబర్ 10 అని నాకు తెలుసు, బట్ 2026లో అక్టోబర్ 10 ఏ వీక్ డే వచ్చింది, సండేయా, మండేయా, ట్యూస్డేనా, మనకు తెలియదు కదా. అది తెలియాలంటే మనం ఆటోమేటిక్గా క్యాలెండర్స్లో చెక్ చేయాలి. ద మెయిన్ యూజ్ ఆఫ్ క్యాలెండర్ ఈజ్ దట్ వెన్ యూ నో ద పర్టికులర్ డేట్ బై యూజింగ్ క్యాలెండర్ యూ కుడ్ నో దట్ పర్టికులర్ డేట్ ఫాల్స్ ఆన్ విచ్ వీక్ డే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్. లెట్ us డిస్కస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 30 days. క్వశ్చన్ కేర్ఫుల్గా వినండి. హౌ మెనీ మంత్స్ ఇన్ ఏ ఇయర్ కన్సిస్ట్స్ ఆఫ్ 30 days. ఒక ఇయర్లో 30 రోజులు ఉండే నెల ఏంటి, నెలలు ఎన్ని. ఒక ఇయర్లో 30 days ఉండే నెలలు ఎన్ని, హౌ మెనీ మంత్స్. ఆన్సర్ వచ్చేసి 11. ఎందుకు 11 ఎందుకు క్వశ్చన్ కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. హౌ మెనీ మంత్స్ ఇన్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 30 days. Every month in a year consists of 30 days except February, because అక్కడ ఏమడిగాడు, ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 30 days అని అడుగుంటే ఓన్లీ 30 days ఏముంటాయి, 4 months ఉన్నాయి. ఓన్లీ 30 days వచ్చేసి 4 months ఉన్నాయి. ఆ 4 months ఏంటి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. అందుకే క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. హౌ మెనీ మంత్స్ ఇన్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 30 days అంటే 11. హౌ మెనీ మంత్స్ ఇన్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 30 days అంటే
4. ఆ 4 కూడా ఇంటూ తెలిసి పెట్టుకోవాలి మనం. 4 ఏమేమి చెప్పాను? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. సెప్టెంబర్, నవంబర్. ఇదేంటి క్వశ్చన్ క్లియర్ కదా? నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్? విచ్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్? విచ్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ వీక్? చెప్పండి, ఫస్ట్ డే ఆఫ్ వీక్ ఏంటి? సండే. సండే. కానీ ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మండే అని చూపిస్తుంది. వెన్ వీ సెర్చ్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ గూగుల్ ఇట్ విల్ సే మండే. వై? బికాస్ నేనేమో ఇక్కడ సండే అంటున్నాను, గూగుల్ ఏమో మండే అని చెప్తుంది. నేను అబద్ధం చెప్తున్నాను, గూగులా? ఎవరు చెప్పట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్? ఫస్ట్ డే ఆఫ్ ఏ వీక్ ఏంటి? సండే. వీక్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ సండే, బట్ వర్కింగ్ డే స్టార్ట్స్ ఫ్రమ్ మండే. దట్ స్లైట్ డిఫరెన్స్ మేక్స్ అస్ కన్ఫ్యూజన్. ఆ స్లైట్ డిఫరెన్స్ వల్లే మనం కన్ఫ్యూజన్లో పడుతుంటాం. వీక్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ సండే, బట్ ద వర్కింగ్ డే స్టార్ట్స్ ఫ్రమ్ మండే. వర్కింగ్ డే ఎందుకు మండేతో స్టార్ట్ అవుతుంది? గూగుల్ ఎందుకు మండేతో చూపిస్తుంది అంటే, సపోజ్ ఎప్పుడైనా మనం నెంబర్స్ కౌంట్ చేస్తున్నాం అనుకోండి, నెంబర్స్ ఎలా ఉంటాయి? 1 2 0 1 2 3 అలా ఉంటాయి. బట్ కౌంటింగ్ దగ్గర 1 2 3 అని కౌంట్ చేస్తాం. వై 0ని అవాయిడ్ చేసాం? 0 ఈజ్ ద స్టార్టింగ్ నెంబర్, బట్ వీ అవాయిడెడ్ 0. ఎందుకంటే ఇప్పుడు మన క్యాలెండర్ని బట్టి మనం ఫాలో అవుతుంటాం. క్యాలెండర్లో ఎప్పుడైనా మనం డేట్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి? 00, డేట్ 0, మంత్ 0, ఇయర్ 0. ఇలాంటి డేట్ ఎప్పుడన్నా చూసారా క్యాలెండర్లో? ఉండవు. వై? బికాస్ క్యాలెండర్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఫస్ట్ డేట్, ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్. క్యాలెండర్ ఇలానే స్టార్ట్ అయింది. సో అప్పుడు కౌంటింగ్ ఎక్కడి నుంచి మొదలైంది మనకి? సండే కాదు, మండే నుంచి స్టార్ట్ అయింది. దట్స్ వై గూగుల్ సేయింగ్ ద ఫస్ట్ వీక్ డే ఈస్ మండే. ఓకే, అండర్స్టూడ్? ఓకే. ద లాస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏడి అండ్ బీసీ? ఏడి అండ్ బీసీ. ఫస్ట్, వాట్ ఆర్ మెంట్ బై ఏడి అండ్ బీసీ? ఏడి అంటే ఏంటి? బీసీ అంటే ఏంటి? బీసీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. అండ్ వాట్ ఈస్ ఏడి? వాట్ ఈస్ ఏడి? ఏడి మీన్స్ Anno Domini. Anno Domini. Anno Domini is a Latin word of holy year. It is a Latin word of holy year. హోలీ ఇయర్కి లాటిన్ వర్డ్ వచ్చేసి Anno Domini. ఇవి రెండు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇయర్స్ ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి రెండు మనకి ఎప్పుడైనా క్యాలెండర్ బిట్లో చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇయర్స్ వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందో మీరు ఫర్దర్గా తెలుసుకుంటారు. ఫస్ట్ అబ్జర్వేషన్ తెలుసుకోండి. Anno Domini, it is a Latin word of holy year and BC means before Christ. But science always మనం ఇవి రెండే కాదు ఇయర్స్ పక్కన చూసేది, మనం ఇయర్స్ పక్కన ఇంకో రెండు చూస్తాం. వాట్ ఆర్ దోస్? సిఈ, బిసిఈ. సిఈ, బిసిఈ. వాట్ ఈస్ meant by CE and BCE? CE means common era. Common era. BCE means before common era. Before common era. సో వెన్ బీసీ దగ్గర మనం ఏం యూజ్ చేస్తాం? బిఫోర్ కామన్ ఎరా అనేది యూజ్ చేయం. బీసీ దగ్గర కామన్ ఎరా అనేది యూజ్ చేస్తాం. Anno Domini దగ్గర బిఫోర్ కామన్ ఎరా. అంటే మన క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కామన్ ఎరా. కామన్ ఎరా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. Anno Domini అంటే దానికి ముందు. దీస్ ఆర్ ఈ 4 క్వశ్చన్స్ మనం క్లియర్గా ఉంటే
క్యాలెండర్స్ టాపిక్ మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో టుడే ఈరోజు మనం ఇందాక డిస్కస్ చేసిన 4 క్వెషన్స్ మీద క్లియర్ అయితే నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ రోజుకి ఇది క్లాస్. నెక్స్ట్ టాపిక్స్‌లో మనం ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ అసైన్‌మెంట్స్‌తో ఇంకా నీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిస్కస్ చేద్దాం. దట్స్ ఫర్ ద డే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా కంటెంట్ యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే ఈరోజు మనం ఇందాక డిస్కస్ చేసిన 4 క్వెషన్స్ మీద క్లియర్ అయితే నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి.